జై కృష్ణ. మీరు చూస్తున్నది న్యూయార్క్ స్టేషన్లో ఒక చిన్న పాప తన నాన్నతో కలిసి వెళ్తున్నది. అదే స్టేషన్లో ఇస్కాన్ భక్తులు భజనలు చేస్తున్నారు. అక్కడికి తీసుకువెళ్ళమని తండ్రిని అడిగింది. ఇద్దరు ఆ భజన జరుగుతున్న చోటికి వెళ్ళారు. అక్కడ ఒక ఇస్కాన్ భక్తురాలు భగవద్గీత గొప్పతనం గురించి తెలియజేస్తుంది. వెంటనే ఆ పాప తన బ్యాగులో ఉన్న భగవద్గీతను చూపుతుంది. ఫ్రెండ్స్, అగ్రరాజ్యం అమెరికా దేశస్థులు మన కృష్ణుడి భక్తిని ప్రచారం చేస్తున్నారు. భగవద్గీత గొప్పతనం తెలియజేస్తున్నారు. ఇందులేడు అందులేడు అని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలడు. ఈ పద్యం సనాతన ధర్మానికి అక్షరాల వర్తిస్తుంది. ఏ మూల చూసినా మన ధర్మం ప్రకాశిస్తుంది. పట్టుకున్న వారికి శాంతిని, తృప్తిని కలిగిస్తుంది. ఈ వీడియో చూడండి. చింతామణి ప్రకరసద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురభియ విపల్లయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. కృష్ణ హీస్ భగవాన్, హీస్ ఈశ్వర. యు షుడ్ సర్వ్ దిస్ ఈశ్వర. ఈ విదేశీయుడు ఎంత చక్కగా మన శ్లోకాన్ని చెప్తున్నాడు. దేవుడి గురించి తెలియజేస్తున్నాడు. కృష్ణుడు చిటికెన వేలి పైన గోవర్ధనగిరిని ఎత్తాడు. అది మనకు అసాధ్యం. భగవంతుడు గ్రేట్. మనం ఆయన దాసులం. ఆయనను సేవించడం అదృష్టం. దేవుడి నామాన్ని జపించండి, జీవితాన్ని సఫలం చేసుకోండి అంటున్నాడు. పవిత్ర భారతదేశంలో పుట్టి దేవుడిని పట్టుకోకపోతే మనిషి జన్మ దండగా, ఒక పశువుతో సమానం అంటున్నాడు. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఓ తండ్రి తన ఇంటిని ఆలయంగా చేసుకున్నాడు. తన పిల్లలకి భజన నేర్పుతున్నాడు. పిల్లలతో పాటు భక్తిలో, భజనలో కేరింతలు కొడుతున్నాడు. మీరు చూస్తున్నది హంగేరి దేశంలోని కృష్ణా విలేజ్. ఈ గురుకుల విద్యార్థులు కృష్ణ మందిరంలో దేవుడి భజనలు ఆలపిస్తున్నారు. వారి వేషధారణ ఎంతో ముచ్చటగా ఉంది. ఇంత చిన్న పిల్లలు అద్భుతంగా భజనలు చేస్తున్నారు. చలి, మంచు, గడ్డగట్టే చలి ఏది ఈ విదేశీయుల భక్తిని ఆపలేదు. మీరు చూస్తున్నది రష్యాలోని కృష్ణ భక్తులను. మంచు గడ్డకట్టి తెల్లటి దారులు పరుచుకున్న అంత చలిని కూడా లెక్క చేయక ఈ భక్తులు తమ కృష్ణ భజనను, కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు. ఈ చలిలో కూడా చంటి బిడ్డ తల్లి తన చిన్న పాపాయితో కృష్ణ భజనలో పాల్గొనడం చూడండి. మన ధర్మాన్ని నెత్తిన పెట్టుకొని పూజిస్తున్నారు. ఒకప్పుడు అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్ పీపుల్ అనే మనని తక్కువగా చూసేవారు. కానీ నేడు మన కల్చర్కి, మన ధర్మానికి ఫిదా అవుతున్నారు. ఈ తెల్లతోలు ప్రజలు నిజమైన సంపదను గుర్తించారు, భక్తిలో మునిగిపోయారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.